హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, సిద్దిపేటలో ఒక హస్బెండ్ ట్రాన్స్జెండర్గా మారి తన భార్యని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆమె చంపించేసింది అతన్ని. అసలు ఎవరు, వీళ్ళ డీటెయిల్స్ ఏంటి, ఏం జరిగిందంట అసలు? ఇదొక విచిత్రమైన హత్య కేసు సిద్దిపేటలో జరిగింది. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. అంటే మనం మామూలుగా ఇట్లాంటి కథలు ఎక్కడో జరిగినాయని వింటుంటాం, వేరే దేశంలోనో ఎక్కడో. కానీ మన మధ్య ఎలాంటి చేంజెస్ వస్తున్నాయని తెలుసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే. ఇదేంటంటే సిద్దిపేటలో వేదశ్రీ అని ఒక అమ్మాయి కి వాళ్ళ పెద్దోళ్ళు పెళ్లి కుదిర్చారు. అతని పేరు దరిపల్లి వెంకటేష్. సో వీళ్ళకిద్దరికీ 2014లో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 2015లో పాప పుట్టింది. దాని తర్వాత కట్నం వేధింపులు మొదలైనాయి. ఇతని నుంచి సరిపోయి కట్నం ఇవ్వలేదని ఆ వేధింపులు కొంత ఉండింది. అది ఈమె భరిస్తూ ఈమె ప్రైవేట్గా ఒక స్కూల్లో టీచర్గా చేరి కొద్దిగా తను కూడా సంపాదిస్తే ఈ వేధింపులు కొంత తక్కువ ఉంటాయని చేరింది. అయితే ఆమెకు అనుకోని ఒక సమస్య హస్బెండ్ నుంచి వచ్చింది. అదేంటంటే అతను రాత్రులట్టు లిప్స్టిక్లు వేసుకోవడం, అమ్మాయిలాగా అలంకరించుకోవడం, ఈ భారీ చీర కట్టుకొని ఇంట్లో అంతా తిరగడం, రాత్రులట్టు పడుకోవడం కూడా అలాగే పడుకోవడం, ఇది చేయడం మొదలుపెట్టాడు. మెల్లగా ఈమెతో ఫిజికల్గా కూడా దూరం అయిపోయాడు. ఒక స్త్రీలాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఫిజికల్గా అలవాట్లు అన్నీ కూడా. ఇది ఈమెకి అర్థం కాలే, ఏంది ఇట్లా. ఫస్ట్లో ఏమో సరదాగా అనుకునింది. మెల్లమెల్లగా అతని చేష్టలంతా చూస్తూ ఉంటే ఇదేదో తేడా వ్యవహారంగా ఉందనేది ఆమెకు అర్థమైంది. దాంతో ఆమె ఇప్పుడు అతన్ని ఒక మగవాళ్ళలాగా బిహేవ్ చేయట్లేదు. సో మెల్లమెల్లగా అతను స్లోగా అమ్మాయిలాగా మారిపోయాడు. పేరు కూడా రోజా అని మార్చుకున్నాడు. ఇప్పుడు మనం ఆ ఫోటో చూస్తే కూడా అది అమ్మాయి అనుకుంటాం తప్ప అబ్బాయి అమ్మాయిగా మారాడు అనుకోం. చాలామంది ట్రాన్స్జెండర్లు వాళ్ళు మామూలుగా సెక్సువల్ ఇది కూడా సర్జరీ కూడా చేసుకుంటారు. ఈ తమిళనాడులో దానికి డిస్కౌంట్లు కూడా ఇస్తుంది గవర్నమెంట్, ఎంకరేజ్ చేస్తుంది. అలాగా సో ఇతను కూడా అలాగ మారిపోయి రోజా అయిపోయాడు. దాంతో ఇంకా ఇతనితో లాభం లేదని ఇంకా అంటే ఆమెకేమంటే ప్రాబ్లం, చుట్టుపక్కల ప్రాబ్లం అవుతుంది. అతను పెళ్లి చేసుకోకుండా అలా అయింటే ఇబ్బంది లేదు. నిజానికి అతను పెళ్లి చేసుకోవడం ఫస్ట్ తప్పు. ఎందుకంటే ఆ లక్షణాలు కొత్తగా ఏమి వచ్చుండవు, అవి ముందు నుంచి తెలిసి ఉంటుంది. పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అతని వల్ల కూడా అతన్ని కూడా మనం నిందించలేం. కానీ పెళ్లి చేసుకోవడం అతను చేసిన తప్పు. అతను ట్రాన్స్జెండర్గా మారడం అనేది అతనికి కూడా అదేదో కావాలని అనుకుంటే మారరు కదా, వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయి. అది బయటికి చెప్పడానికి చాలా కాలం భయపడుతుంటారు. మెల్లగా బయటపడుతుంది. అంటే తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే, ఈ మధ్యనే మమ్ముట్టి సినిమా కూడా వచ్చింది ఇలాంటిదే. అతనికి ఆ లక్షణాలు ఉండి అతను పెళ్లి చేసేస్తే దానివల్ల ఎలాంటి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయనేది మమ్ముట్టి సినిమా. దీని మీద చాలా సినిమాలు వచ్చాయి. నాకు పర్సనల్గా ఒకసారి ఢిల్లీకి వెళ్ళుంటే ఒక అతను కలిశాడు థియేటర్ దగ్గర టికెట్ తీసుకున్న చోట. ఇంకా షోకి టైం ఉంటే నేను ఎక్కడైనా టీ తాగుదామంటే అతను వచ్చాడు. అలాగా అతను పరిచయం, అతను ఓపెన్ అప్ అయి చెప్పాడు, ఐఎమ్ గే అని చెప్పాడు. నాకు 35 years ఉంటుంది, చాలా డీసెంట్ ఉన్నాడు. సమ్ ట్రేడింగ్లో పనిచేస్తూ ఉన్నాడు కంపెనీలో. అయితే అతను కొద్దిగా వరీగా కనబడ్డాడు. ఎందుకు మరి వరీగా ఉన్నారు మీరంటే, నాకు ఇప్పుడు ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు, ఇంట్లో తెలియదు నేను గే అని. కానీ నేను ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి జీవితాన్ని నేను వేస్ట్ చేసినట్టు అవుతుంది. అందుకని నేను చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇంట్లో చెప్పలేకపోతున్నాను అనేది అతని డైలమా. సో ఇప్పుడు ఆ తర్వాత నేనైతే గట్టిగా చెప్పాను, మీరు 100% ఇంట్లో చెప్పేయండి, లేదంటే ఈ డైలమాతో మీరు సరెండర్ అయ్యి పెళ్లి చేసుకుంటే మళ్ళీ అదో ప్రాబ్లం కదా అని చెప్పాను. సో తర్వాత పెళ్లి చేసుకోలేదని చెప్పాడు. నాకు మెయిల్ అడ్రస్ ఇస్తే అప్పుడు మెయిల్ పెట్టాడు, లాంగ్ బ్యాక్. అతనితో మాట్లాడి చాలా విషయాలు నాకు అప్పుడు తెలిసింది. ఇలాగ ఏంటంటే చాలా ఇట్లాంటి కేసులు నా పర్సనల్గా ఇంకొకటి ఉంది. అదేంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి ఒక ఫ్రెండ్ ఉంది బెంగళూరులో. ఆమె ఒకరోజు
ఎంఐకి అర్ధరాత్రి ఫోన్ చేసి ఇలాగ నేను ఆత్మహత్య చేసుకోదలుచుకున్నాను అని ఫోన్ చేసింది. ఎంఐ షాక్ అయింది. అదేంటంటే తర్వాత చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి లెస్బియన్గా మారిపోయింది పెళ్ళైనాక. అంటే అంతకుముందు కూడా ఉండుండొచ్చు, బట్ దాని తర్వాత ఆ అమ్మాయికి ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమో ఆ గర్ల్ ఫ్రెండ్ని వదిలి ఉండలేని పరిస్థితి. సో ఇక్కడేమో హస్బెండ్ ఒప్పుకోవట్లేదు. దాంతో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందాం. ఇటువంటి కేసులు మనం వినడం పర్సనల్గా నాకు ఈ 2 కేసులు తెలుసు, బట్ చాలా వింటున్నాం వేరే వాళ్ళ ద్వారా. అంటే ఈ మధ్య మన చుట్టూనే ఇలాంటి పెరిగారు ఇలాంటి వ్యక్తులు. అంటే పెరిగారంటే గతంలో లేరని కాదు, గతంలో ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కాదు ఓపెన్గా. ఇప్పుడు ఏంటంటే కొంత కల్చర్ మారడం, సోషల్ మీడియా రావడం, అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేయడం పెరిగినాక ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్ సమితి ఏర్పడింది. ఆ సమితిలో బైసెక్సువల్స్, హోమోస్, అదే లెస్బియన్స్, హోమోస్, ట్రాన్స్జెండర్స్ అన్ని రకాల వాళ్ళు ఉంటారనమాట. ఎల్జిబిటీ అంటారు వాళ్ళని. లెస్బియన్, బైసెక్సువల్, జీ ఫర్ గే, టీ అంటే ట్రాన్స్జెండర్, ఎల్జిబిటీ, ఇంకా ఎట్సెట్రా చాలా ఉంటాయి మళ్ళీ. సో ఈ క్రమంలో ఈ రోజా ఏం చేస్తాడు అంటే మారడం వరకు ఓకే అవుతుంది, కానీ మారినాక ఇతను కానీ సైలెంట్గా ఉంటే గొడవ రాదు, తను కూడా చనిపోయాడు కాదు. తను ఏం చేశాడంటే కూతురుని నేను తీసుకెళ్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు. ఈమెకి అది ఇష్టం లేదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ దగ్గర పాప పెరగడం అనేది ఈమెకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ పాప ఎలా తయారవుతుందో తెలియదు, వీడు కొంత తేడాగా ఉన్నాడు, ఎలా పెంచుతాడు అన్న టెన్షన్ ఈమెకు ఉంది. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలైనాయి పాప కోసం. మరి ఈమె లీగల్గా అప్రోచ్ అయిందా, దీన్ని పోలీస్ కేసు పెట్టిందా, అవన్నీ తెలియట్లేదు. పోలీస్ కేసు ఏం పెట్టినట్టుగా లేదు. దాంతో ఈమె ఏం చేసి ఈమెకి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈమె పనిచేసే స్కూల్కి వెళ్ళి అతను చీరలుగా ఈ ఆడవేషంలో వెళ్ళి నేను వాళ్ళ మొగుడు అని చెప్పడం, అక్కడ పిల్లల ముందు, స్టాఫ్ ముందు గొడవ చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఈమెకి అక్కడ జాబ్ తీసేశారు. ఎందుకంటే వాళ్ళకి ఈమె ట్రాన్స్జెండర్ వచ్చి స్కూల్లో వాళ్ళు గమ్మున ఉంటారు కదా, గలాట చేస్తారు. ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వేరే ట్రాన్స్జెండర్లు వాళ్ళు ఇట్లా ఇంకా వాళ్ళ ఇది చేసి గోల్ చేస్తుంటారు. సో వాళ్ళు ఎంబరాసింగ్ ఫీల్ అయ్యి స్కూల్లో జాబ్ తీసేశారు. ఇంకొక స్కూల్లో వెళ్ళి చేరింది. అక్కడికి కూడా ఇదే పద్ధతులు వస్తున్నాడు. దాంతో ఈమెకి భరించలేని ఇటు జాబ్లోనూ, ఇటు ఫ్యామిలీలోనూ, కుటుంబం వీధిలోనూ అన్ని చోట్ల ఆమెకి అవమానకరము. ఒకటి తను రాను పెరుగుతుంది కానీ తగ్గట్లేదు నాగింగ్. అతను గ్రూప్ తీసుకొని వస్తున్నాడు, వాళ్ళంతా అరెస్ట్ చేయడం మొదలుపెట్టినారు, ఈ పాపను తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు. దీంతో ఈమెకి ఏం చేయాలో తెలియకుండా ఈ లోపల ఆమెకేం ఏర్పడిందంటే ఇతనితో దూరం అయ్యాక ఒక బోయిని రమేష్ అనే ఒక అతనితో అఫేర్ ఏర్పడింది. ఆమె ఒంటరిగా ఉంది, ఆమెకి తోడు అవసరం, సెక్యూరిటీ అవసరం. సో మేబీ కోరికలు కూడా ఉండొచ్చు, దాని తప్పేం లేదు. దాంతో అలాగా ఆమె అఫేర్ పెట్టుకుంది. సో ఈ రమేష్కి చెప్పింది ఈ ప్రాబ్లమ్స్ అంతా. రమేష్కి కూడా తెలుసు ఇవన్నీ. సో రమేష్తో ఏం చెప్పిందంటే ఇతన్ని ఏదో ఒక రకంగా మనం వదిలించుకోవాలి పర్మనెంట్గా, లేకపోతే రాను నరకం అయిపోతుంది, పాప కూడా పెద్దదవుతుంది, ఇబ్బంది అయిపోతుంది అని చెప్తే రమేష్ ఏం చేశాడంటే తనకు కాకతీయ ఫుట్వేర్ అనే ఒక సంస్థ ఓనర్తో పరిచయం ఉంది. అతని పేరు కూడా రమేషే. సో అతన్ని కలిసాడు ఈ రమేష్. ఇట్లా ఉంది, ఎట్లా అంటే సరే నాకు తెలిసిన ఒక టీం ఉంది, డబ్బులు ఇస్తే వాళ్ళు వేసేస్తారు అని చెప్పాడు అతను. సరే మరి డబ్బులు అంటే ఒక 18 lakhs వరకు అడిగినారు. మొత్తం బేరం 18 lakhs కుదిరింది. అందులో 4,60,60,000 అడ్వాన్స్గా ఇచ్చారు. అతను ఇప్పల శేఖర్ అనే ఒక అతన్ని టీంని పెట్టాడు. సో వాళ్ళు ఒక ముగ్గురు మొత్తం. ఇప్పల శేఖర్ ఏం చేశాడంటే ఒక ప్లాన్ వేశాడు ఈ రమేష్తో కలిసి, ఈ ఫుట్వేర్ రమేష్తో. అదేంటంటే ఇప్పల శేఖర్కి ఈ రోజా కూడా పరిచయమే, అంటే రోజా అలియాస్ వెంకటేష్ పరిచయమే. సో తను ఏం చేశాడంటే మందు దాం రా అని వరంగల్లో ఉంటే రోజా అతన్ని సిద్దిపేట పిలిపించి ఓ దగ్గరికి తీసుకెళ్ళి మంచిగా మందు తాగిచ్చారు. వీళ్ళు ముగ్గురు తాగిచ్చి దిండుతో అదిమేసి గాలి ఆడకుండా చేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోతే అక్కడ ఎవరో దగ్గరలో ఉన్నవాళ్ళు చూసి పోలీసులకు ఫోన్ చేశారు.
వాళ్ళు వచ్చి మామూలుగా ప్రైమా ఫేసి చూసి ఇదేదో అనుమానాస్పద మృతిగా వాళ్ళు నమోదు చేసుకొని వెళ్ళారు. అయితే పోస్ట్ మార్టం చేస్తారు కాబట్టి అనుమానాస్పద మృతి ఉన్నా కూడా పోస్ట్ మార్టంలో ఇది గాలి ఆడకుండా చంపేశారని పోస్ట్ మార్టంలో తేలింది. దాంతో అతన్ని వాళ్ళలో ఒక అతను ఇప్పల శేఖర్ అరెస్ట్ అయ్యాడు. ప్లస్ ఈ రమేష్, ఈమె వేదశ్రీ, వీళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇంక ముగ్గురు ఎస్కేప్ అయినారు. అంటే ఈ హోల్ ఎపిసోడ్లో మామూలుగానే మనకి హిజ్రాలు అనొచ్చు లేదా ట్రాన్స్జెండర్స్ అనొచ్చు వీళ్ళ మీద ఒక అభిప్రాయం ఏంటంటే వీళ్ళు కొద్దిగా వైలెంట్గా ఉంటారు అన్న అభిప్రాయం ఉంది. వరల్డ్ వైడ్గా కూడా ట్రాన్స్జెండర్ టెర్రరిజం అని కూడా అమెరికాలో కొంతమంది పిలుస్తారు. అంటే చాలా చోట్ల వాళ్ళు మాస్ మర్డర్స్ కూడా కొన్ని చోట్ల ట్రాన్స్జెండర్స్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ట్రాన్స్జెండర్స్ ఎందుకు వైలెంట్గా బిహేవ్ చేస్తారు, ఎందుకు అలా ఎరైటిక్గా బిహేవ్ చేస్తారు అన్నప్పుడు కొద్దిగా సానుభూతిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్కి వాళ్ళకి జెండర్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతుంటారు. బాడీ ఏమో మేల్ బాడీ, మైండ్ ఏమో ఫిమేల్ మైండ్. సో ఆ ఫిమేల్ లాగా ఉండాలని మగవాళ్ళ పట్ల ఆకర్షణ ఇవన్నీ మైండ్లో ఉంటాయి. కానీ శరీరం చూస్తే మగ శరీరం, అది వాళ్ళ మేజర్ ప్రాబ్లం. ఇది రివర్స్గా కూడా ఉంటుంది. స్త్రీ శరీరం ఉండొచ్చు, మేల్ మైండ్ ఉండొచ్చు. సో అలా కూడా ఉండొచ్చు. ఎక్కువ మంది ఇలా ఉంటారు కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఎందుకంటే నేను ట్రాన్స్జెండర్స్ మీద ఒక ఎన్జిఓ కోసం ఒక బుక్లెట్ కూడా తయారు చేశాను. అప్పుడు ఇండియా వైజ్ ట్రాన్స్జెండర్స్ ఏ ఫీల్డ్లో ఎలా ఉన్నారు అవన్నీ కూడా నేను రాశాను కూడా. సో జడ్జెస్గా ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్, చర్చి ఫాదర్, తమిళనాడులో చర్చి ఫాదర్ ట్రాన్స్జెండరు, చాలా కళాకారులు ఉన్నారు, ట్రాన్స్జెండర్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది ఇండియాలో. అలాగే ట్రాన్స్జెండర్ చాలా మేధావులు ఉన్నారు, చాలా రకాల వాళ్ళు ఉన్నారు. దానికి నాలెడ్జ్కి ఏం సంబంధం లేదు, జెండర్కి. వాళ్ళకి కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఈ మధ్య అవకాశాలు కూడా ఇస్తున్నారు. కేరళలో రైల్వే ఎంప్లాయీస్కి పెట్టారు, పాకిస్తాన్లో ట్యాక్స్ కలెక్టర్లుగా పెట్టారు. వీళ్ళైతే ఎఫెక్టివ్గా కలెక్ట్ చేస్తారని చెప్పి అలాగే రకరకాల వాళ్ళు వృత్తుల్లోకి కూడా వస్తున్నారు ఈ మధ్య. అయితే ఈ పాయింట్ మాత్రం నేను చర్చించాలనుకున్నా. ఎందుకు వాళ్ళు వైలెంట్గా ఉంటారంటే వాళ్ళ సమాజం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు, హ్యూమిలియేషన్ ఉంటుంది, వాళ్ళకి ఒక హేట్ అనేది సమాజం నుంచి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి రివర్స్లో వాళ్ళకి కూడా ఒక వైలెంట్ నేచర్ వస్తుంది. తమను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనం వైలెంట్గా ఉండకపోతే ఈ సమాజం మనల్ని తొక్కేస్తుంది, లేకపోతే అణచివేస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. మామూలుగా పాత కథ ఉంది. పాము బ్రహ్మాండమైన విషపు పాము అయినా కూడా కాటు వేయకపోతే, కాటు వేస్తానని అవతలని నమ్మించకపోతే ఆ పామును కూడా చంపేస్తారు మనుషులు. అందుకని కాటు వేయకపోయినా పర్లేదు, బొసగొట్టాలని ఒక స్వామి చెప్పిస్తాడు పాముకి. సో అలాగా వీళ్ళు ఏంటంటే వీళ్ళ మీద సమాజం చూపుతున్న వివక్ష కావచ్చు, అణచివేత కావచ్చు, వాళ్ళని మనుషులుగా ట్రీట్ చేయడం పోకపోవడం కావచ్చు, దీనివల్ల వాళ్ళల్లో కూడా ఒక వైలెంట్ బిహేవియర్ అనేది ఉంటుందనేది అనేక రీసెర్చ్లు చెబుతున్నాయి. అందువల్ల సానుభూతిగా వాళ్ళతో ఉండి ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు చాలా బాగుంటారు. ఇక్కడ చాలామంది ఆ ట్రాన్స్జెండర్ సమితిలో మేము అప్పుడు కొంతమందిని కలిసినప్పుడు దే ఆర్ లైక్ అజ్